మీడియాలో సోషల్ మీడియాలో గడిచిన వారం రోజులుగా కొన్ని వీడియోలు హల్చల్ చేస్తూ ఉన్నాయి. ఎక్కడో శ్రీశైలం ప్రాజెక్టు వాటర్ కుప్పంలోని చివరి చెరువుకి పరమ సముద్రానికి చేరడం వెనుక చంద్రబాబు నాయుడు కృషి ఎంత ఉంది అనేది ఆ వీడియోల సారాంశం. కేవలం అంద్రీ నేవా ద్వారా నీళ్ళన్నీ కుప్పానికి మాత్రమే తీసుకెళ్ళాలి. అంద్రీవా నేవా నీరు కుప్పం చివరి ప్రాంతంలో ఉన్న పరమ సముద్రం చేరేలోగా ఎన్ని చెరువులు నింపారు అనేదే ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారింది. అత్యంత కరువు పీడిత ప్రాంతాల్లోని 19 నియోజకవర్గాల్లో 4 జిల్లాల్లో ప్రవహిస్తూ అంద్రీ నేవా ప్రాజెక్టు ప్రధాన కాలవ 543 కిలోమీటర్లు, పొంగనూరు బ్రాంచ్ మరో 200 కిలోమీటర్లు, మొత్తం 700 కిలోమీటర్ల కాలువ 32 చోట్ల ఎత్తిపోయడం, ప్రతిరోజు 12 కోట్ల కరెంటు బిల్లు. అయినా రాయలసీమ ప్రాంతంలో ఉద్యాన పంటలు సాగు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున అంద్రీ నేవా ప్రాజెక్ట్ని ముందుకు తీసుకెళ్ళింది. కుప్పం వెళ్లేలోగా, కుప్పంలోని శాంతిపురం మండలం పరమ సముద్రంలో చెరువు నిండేలోగా ఏ నియోజకవర్గంలో ఎన్ని చెరువులు నింపారు అనేది సోషల్ మీడియాలో వైరల్గా మారింది. అందులో కొన్ని మీకు చదివి వినిపిస్తాను. పత్తికొండ నియోజకవర్గంలో 42 చెరువులు నింపారు. అత్యంత కరువు పీడిత ప్రాంతం. ఒక నియోజకవర్గంలో 42 చెరువులు అంటే దాదాపుగా ప్రతి 2-3 గ్రామాల్లో ఒక చెరువు నింపారు. ఇక నందికొట్కూరు, కోడుమూరు, ఆలూరు, ఎమ్మిగనూరు ఆ నియోజకవర్గాల్లో కూడా ఒక 10 చెరువులు నింపారు. ఇక డోన్లో అయితే 36 చెరువులు నింపారు అంద్రీ నేవా ప్రాజెక్ట్ నీటితో. దాదాపు 10,000 ఎకరాలు పైగా ఈ చెరువుల కింద ఉంది. ఇక పాణ్యం, గుంతకల్లు, ఉరవకొండ, రాప్తాడు 50 చెరువులు. రాప్తాడు, పరిటాల రవి నియోజకవర్గంలో 30 చెరువులు పైగా నింపారు. ఇక పుట్టపర్తి, ధర్మవరం 10 చెరువులు నింపారు. ఇక పెనుగొండ, హిందూపురం, మడగసిర 100 చెరువులు. 100 చెరువులు పూర్తిగా నిండాయి అంద్రీ నేవా జలాలతో. కదిరి నియోజకవర్గంలో 30 చెరువులు. అత్యంత కరువు పీడిత ప్రాంతం. కరువు పీడిత ప్రాంతంలోనే అత్యంత కరువు పీడిత ప్రాంతం. ఇక తంబళ్లపల్లె, ఈ చిత్తూరు జిల్లాలోని తంబళ్లపల్లెలో 1200 అడుగుల లోతుకు బోరు తవ్వినా కూడా నీరు రాదు. అలాంటి ప్రాంతంలో తంబళ్లపల్లెలో 53 చెరువులకు జలకలు వచ్చింది. శ్రీశైలం వాటర్ వాళ్ళ చెరువుకు వస్తుంది, అక్కడ ప్రజలు కూడా కలలో కూడా ఊహించలేదు. ఇక పలమనేరు, కుప్పం. పలమనేరులో 51, కుప్పంలో 66 చెరువులు. అంద్రీ నేవా ప్రాజెక్టు కాలువ ప్రవహిస్తున్న ప్రాంతాల్లో జలమట్టాలు పెరగడంతో పాటు చెరువులన్నీ నింపడంతో గతంలో 1200 అడుగులు తవ్వితే కానీ నీరు పడని ప్రాంతాల్లో రైతులు చెరువు నీటితో సాగు చేసుకుంటూ ఉన్నారు. చెరువులు నింపడం వల్ల భూగర్భ జలాలు పెరగడంతో పాటు చెరువు ఆయకట్టు కింద సాగునీరు, భూగర్భ జలాలు 1200 అడుగుల లోపల నుంచి 40 అడుగుల దాకా పైకి వచ్చేసింది. దీంతో వేలాది బోర్లు పనిచేయడం ప్రారంభమైంది. ముఖ్యంగా రాయలసీమ రైతులు ఉద్యాన పంటల మీద ఫోకస్ పెట్టండి. ఎట్టి పరిస్థితుల్లో వరి సాగు, చెరుకు సాగు, పసుపు సాగు, నీరు ఎక్కువ అవసరమయ్యే పంటలు సాగు చేయవద్దు. అంద్రీ నేవా జలాలు మీ దాకా వస్తున్నాయంటే ఎన్ని చోట్ల లిఫ్ట్ చేసి తీసుకొస్తున్నారో ఒకసారి ఆలోచించుకోండి. శ్రీశైలం వాటర్ కుప్పంలోని పరమ సముద్రం చెరువుకు చేరేలోగా 1800 అడుగుల ఎత్తుకు నీరుని ఎత్తిపోయాల్సి వస్తూ ఉంది. అంత కష్టపడి నీరు నాడి తీసుకొస్తున్నారు కాబట్టి రైతు సోదరులు సాధ్యమైనంత వరకు డ్రిప్ ఇరిగేషన్, ఉద్యాన పంటలు, కూరగాయల పంటలు సాగు చేయండి. ఎక్కువ విలువ, ఎకరానికి 3 లక్షలు 4 లక్షల ఆదాయం వచ్చే పంటలు సాగు చేయండి. రాబోయే రోజుల్లో రాయలసీమ ఇప్పటికే ఉద్యాన పంటల హబ్గా మారింది. మరిన్ని పంటలు సాగు చేయండి. భారతదేశంలో ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ ఉద్యాన పంటల పండించడంలో నెంబర్ 1గా ఉంది. విదేశాలకు కూడా ఎక్స్పోర్ట్ చేస్తూ ఉన్నారు. రాబోయే రోజుల్లో ప్రపంచంలోని 15 దేశాలకి రాయలసీమ నుంచి ఫ్రూట్స్ ఎక్స్పోర్ట్ కాబోతూ ఉన్నాయి. ఇప్పటికే అరటి, దానిమ్మ, పపాయ, మోసంబి, పొమోగ్రనేట్ ఇలాంటి పంట, ఈ ఫ్రూట్స్ అన్నీ కూడా ఎక్స్పోర్ట్ అవుతూ ఉన్నాయి. మరిన్ని పంటల మీద కూడా ఫోకస్ పెట్టండి.
ఉద్యాన పంటలు సాగు చేయండి. మీ ప్రాంతానికి హంద్రీనీవా జలాలు వచ్చిన తర్వాత ఎలాంటి మార్పు వచ్చింది అనే విషయాన్ని కామెంట్ చేయండి.